హలో దోస్తులు, మేము ఒకరోజైతే సండేకి ఏం చేద్దామని చూడంగా ఒక పార్క్కి వెళ్దామని వెళ్ళాం. ఇది రాణిబాగ్ అయితే వెళ్ళాం. ఇది ముంబైలో ఉంటుంది. బైకలా స్టేషన్ దగ్గర ఉంటుంది. సో స్టార్ట్ అయితే చేసాం మా జర్నీ. చాలా బాగుంది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు అలా అనుకోవాలి. కొన్ని వ్యూస్ అయితే చాలా అదిరిపోయాయి. చూపిస్తాను మీకు ఎలా ఉందో, వెయిట్ చేయండి. సో ముందుకైతే వెళ్ళిపోతున్నాం. చాలామంది కనిపిస్తున్నారు. గ్రూపే ఉంది చాలా, ఏదో పెద్దగా. ఏముందో చూద్దాం, ముందుకెళ్దాం. ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేద్దాం. ఓ భాలు ఎక్కడుంది కనపడ్డది. అమ్మో, ఈ గుంపులో చూడడం అంటే చాలా కష్టం. అయినా ట్రై చేస్తున్నాం. భాలు, ఓ భాలు, ఇది చూడవయ్యా. ఇంట్రెస్ట్ లేదనుకుంటాం మనం. పోనీ, ఇక మస్తు మంది అయితే ఉన్నారు. ఇక మస్తు మందిని ఏం చేయాలి, ఎట్లా చూడాలి, ఇక దబ్బుకుంటే చూడలేము కాబట్టి ఇంత వీలైతే అంత చూసినాం. ఇప్పుడు ఇంకేముందో చూద్దాం. ఏం కనిపిస్తలేదు. కనపడ్డది, అక్కడే ఉంది కదా. సరే, దాని ఇల్లు అయితే చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా. ఇంకొకటి అనిపించింది లాస్ట్లో. సో బాగుంది. అంటే చూడడానికి అయితే రావచ్చు, మంచిగా చూడొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. షీ ఈజ్ మై పిన్ని అండ్ సిస్టర్. సో ముందుకైతే వెళ్ళిపోతున్నాం. నా వాయిస్ యాక్చువల్లీ ప్రాపర్గా వినిపించక నేను మళ్ళీ ఇలా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. సో ఇందులో ఏమన్నా ఉందేమో చూద్దాం. ఏం లేదు కదా. ఓ, వీడియో ఆగిపోతుంది బ్రో. సో ఆఫ్టర్ చిన్న ఫోటోషూట్లు జరిగినాయి. చిన్న ఫోటోషూట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంకేముందో చూద్దాం. చాలామంది అయితే ఉన్నారు, మళ్ళీ కనిపిస్తున్నారు ఎవరు చాలామంది. టైగర్, ఓహో టైగర్, చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం. టైగర్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కామెంట్ పెట్టండి మీరు చూసారని. ఓ మై గాడ్, పైద్దాం. ఎక్కడుంది. కనిపించింది బ్రో, కనిపించింది. మస్తుంది కదా, సరిగ్గా అనిపిస్తుంది కదా. జూమ్ చూద్దాం, ఆగండి. అమ్మో, ఘోరంగా ఉంది బ్రో. రియల్గా చూస్తే డేంజర్ ఉంది. మీరు వచ్చి చూడండి ఎట్లుంటుందో. ముంబైలో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకొకటి ఉందన్నమాట ఇక్కడ. హలో, ఓ బాస్, ఇది చూడండి బాస్. అయ్యో ఎందుకయ్యా మీకు అంత అలక? ఇది చూడలేరు, చూడదంట. పోనీ, వీళ్ళైతే బాగుంది, మంచి క్రియేట్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ జల్పరి అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? ఏం లేదుగా, ఏమైతే కనిపిస్తలేదు. చూద్దాం. ఏం లేదు బ్రో, ఊరికే అలా పెట్టిరు. కానీ మంచిగా ఉంది, చూడ్డానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ముందుకెళ్దాం, మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా ఉంది చూడడానికి. ఇందులో అంటే స్నాక్స్ కూడా దొరుకుతాయి. చూడండి, ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం లేవు, తక్కువనే ఉన్నాయి. టీ 20 రూపీస్ అంట. మా సిస్టర్ అయితే త్వరగా రండి, ఇంకా చాలా చూడడానికి ఉంది, టైం తక్కువ ఉంది ఉంటుంది. వెనస్డే క్లోజ్ ఉంటుంది, బుధవారం రోజు క్లోజ్ ఉంటుంది, వెళ్ళకండి. సో ఇది మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది పార్క్ అనేది. సో నెక్స్ట్ ఏమో చూద్దాం.
ఏంది బ్రో ఇది? ఏం కనిపిస్తలే. ఓ వాటర్లో ఉంది. ఏంది అది? జూమ్ చేశాను, చూద్దామా ఏందో. చూద్దాం 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 చూద్దాం. ఏంటిది? కాముడు బర్రెనా? అర్థమే తెలీదు. కాముడు బర్రెనో ఏమో, ఏదో మోయ లెక్కలు ఉంటుంది. ఇది ఏందో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నాకు తెలియదు కాబట్టి. ఘోరంగా ఉంది, ఘోరంగా ఉంది. చాలా పోయి ముందుకెళ్దాం. ఇక ముందే అని పోయి చూస్తే ఇంకా ఏముంటుందో. చాలానే బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే కోతులు. హాయ్, చాలానికి పోదామా? చాలానికి వస్తావా? బిజీ ఉన్నావా? కోతులు కూడా పట్టించుకోవలేవు మనని, ఏం చేద్దాం. మా ఊళ్ళో బాగానే కోతులు ఉంటాయి, మస్తు చూసినాం. కానీ ఇక ఎక్కడోళ్ళు కొంచెం కొత్తగా కాబట్టి అట్లా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక జింక చూసిన నేను బాగానే. ఇంత ఎక్సైట్మెంట్ ఏం లేకుండే ఈ జింకలను చూసి, అట్లా అనుకోకండి, మంచిగా ఉండే, చాలా బాగుండే. ఒక బాగా 10-15 అయితే ఉండే అనుకుంటా మేబీ. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఒక అమ్మాయి అయితే వాళ్ళ పిల్లల్ని తప్పిపోయిందంట. చాలాసేపు నుండి పాపం అక్కడనే కూర్చొని ఏడుస్తుంది. సో మీరు కూడా కొంచెం వాళ్ళనే చూసుకుంటూ ఉండండి కొంచెం, ఓకేనా? సో నెక్స్ట్ మన జర్నీ చూద్దాం. ఇక్కడ కొంచెం నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ తీసేసాను. సో చూడండి ఎంత బాగుందో. చూడడానికి నాకైతే చాలా బాగా అనిపించింది. అన్నిట్లలో ఇది చాలా బాగా అనిపించింది చూడడానికి. మన దగ్గర కూడా ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటే రోజు వయన్లోనే 2-3 సార్లు స్నానం చేసేదాన్ని కావచ్చు. మస్తుంది బ్రో. కొంచెం పెద్ద
అంత నాయిస్ వల్ల వీడియో తీయలేకపోయినాం. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసినాం. సో ఏం చేద్దామండి, నెక్స్ట్ టైం చూద్దాం. ఎట్లా వెళ్దాం మాకు అర్థం అవ్వడం లేదు, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ పిల్ల తొక్కులు అయితే చాలామంది ఉన్నారు. అమ్మమ్మో రామ రామ, ఏం దుమ్ము ఉన్నదిరా ఈ దుమ్ముకున్న మారైతే. మన ఊళ్ళల్లో కూడా ఇంత దుమ్ము ఉండదు కావచ్చు. ఈ దుమ్ముని చూసి అయితే ఏం చేయాలని ఇక ఏం చేయలేం దీన్ని. అందుకే ఇక పోదాం, ముందు చూద్దాం ఇంకేమేమి ఉంటాయో, ఎట్లాంటివి ఉంటాయో. కానీ మస్తుంది, అంటే చూడాలి అనే ఎనర్జీ మంచిగా ఉంది. పికాక్, నెమలిక అని చూసిరా మీరు ఎప్పుడన్నా? ఎప్పుడు మా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు అంటే మా వాళ్ళు కొంచెం కనబడ్డారు, కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినా. మన ఏంది ఇది, ఇది మన ఏమంటారు, చిలుక పెద్ద పెద్దగా ఉన్నది ఇదేంటి అనేది మీకు పితికి చూద్దామా ఊరి కనిపిస్తున్నాము. ఈ ఫోన్లో కనబడదు, నా ఫోన్లో కనబడతలేదు. కనబడ్డది బ్రో. ఏంది బ్రో ఇది, ఏం పిట్టిది? పిట్టేందో ఏందో కథ. మన ఊళ్ళో అయితే ఒకటే పిట్ట పేరే పిట్ట. ఈ చిలుకలు మంచిగా ఉన్నాయి, జోరుదారు ఉన్నాయి. ఈ చిన్న చిలుకలు చూసినా కానీ ఇది బాగా పెద్ద పెద్ద చిలుకలు ఉన్నాయి. మన జాతకాలు చెప్పే చిలుకలు మంచిగా ఉన్నాయి. కొద్ది లేవు. నేను పావురాలు చూడుర్రి, పావురాలు కూడా మంచిగా ఉన్నాయి. తాబేలు, అరే మస్తుంది తాబేలు అయితే. ఎన్ని ఉన్నాయిరా నామా, లెక్క పెట్టలేను. 1 2 3 4 5 గిది అంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మన మొసలి ఉంది. మొసలి అట్లా లాస్ట్కి ఉన్నది, కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ అక్కడైతే ఉన్నది. దాని ఇల్లు అన్నమాట, మొసలి ఇల్లు. మంచిగా ఉన్నది. ఇప్పుడు వచ్చిందాం బ్రో, టైం ఎంత అవుతుంది చూడు, కనబడతాడు కదా. ఏం కనబడుతుంది బ్రో? అనకుండా సారీ. తిరిగి కాలు నొయ్యబట్టే నడిచి ఏం చేసుడు ఇక మన దగ్గర ఉన్నాయే 1 గంట 2 గంటలు కాబట్టి మనం తిరగనీకి ఎట్లన్నా తిరగాలనుకుంటే ఇక తిరుగుతాన్నాం. ఇక తిరగంగా ఏమో కనబడ్డది. ఏందిరా ఇది అని పోయి చూద్దామని చూస్తే ఇది ఏందిరా బ్రో, నక్క. అమ్మో ఘోరంగా ఉన్నది. ఏంది బ్రో, ఏంది మన చిరుత సాంగ్ చెప్పుర్రి, సాంగ్ ఉంది కదా. అయితే ఇది అయితే మంచిగా ఉంది ఇట్లా చూడడానికి. ఫొటోస్ మాత్రం ఖతర్నాక్ వస్తాయి, దిగండి. ఫొటోస్ అయితే బాగున్నాయి, వస్తాయి. సో ఇది నా లాస్ట్ వీడియో ఇప్పటికైతే. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. లాస్ట్లో ఏం మాట్లాడాలో నాకు గుర్తుకొస్తలేదు, బట్ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఏం మాట్లాడినా మీకు అర్థం కాకపోవచ్చు. సో నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో చూపిద్దాం. ముంబైలో ఇంకేమన్నా కొత్త విశేషాలు అంటే చూడడానికి ఇట్లాంటి వ్యూస్ ఏమన్నా ఉంటే ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సో కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి ఆ ఫొటోస్ చూడండి. ఫోటోషూట్ అయితే మీరు చేసుకోవచ్చు మంచిగా.
you found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround myself